टेरर और ट्रेड एक साथ नहीं चल सकते और पानी और खून भी एक साथ नहीं बह सकता। భారత్తో నేరుగా యుద్ధం చేయలేని పాకిస్తాన్ ఇప్పుడు నీళ్ల పేరుతో మరోసారి బెదిరింపులకు దిగిందా? మా నీటిని ఎవరైనా తాకితే వారి చేతులు నరికేస్తాం అంటూ పాకిస్తాన్ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. हम तो ऐलान कर चुके हैं कि जो हमारे पानी पे हाथ डालेगा हम वो हाथ ही काट देंगे. అసలు ఈ హెచ్చరిక వెనుక కారణం ఏంటి? సింధు జలాల ఒప్పందం ఎందుకు మళ్ళీ వార్తల్లోకి వచ్చింది? భారత్ నిజంగానే పాకిస్తాన్కు వెళ్లే నీటిని నిలిపివేయగలదా? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్ళీ పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈసారి వివాదానికి కారణం సరిహద్దు కాదు, కాశ్మీరు కాదు, నీరు. పాకిస్తాన్ వాతావరణ మార్పుల శాఖ మంత్రి ముసద్దిక్ మాలిక్ భారత్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. మా నీటిని ఎవడైనా తాకితే వారి చేతులు నరికేస్తాం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యలు రావడానికి ప్రధాన కారణం సింధు జలాల ఒప్పందాన్ని భారత్ ఇప్పటికే నిలిపివేయడం. 2025లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతు ఇస్తోందని ఆరోపిస్తూ భారత్ సింధు జలాల ఒప్పందాన్ని అమలులో నుంచి నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య నీటి వివాదం మరింత తీవ్రంగా మారింది. ఇంతకు ఈ సింధు జలాల ఒప్పందం అంటే ఏంటి? 1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఈ ఒప్పందం కుదిరింది. మొత్తం 6 ప్రధాన నదులను తూర్పు నదులు, పడమర నదులుగా విభజించారు. రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్కు ప్రధాన హక్కులు లభించగా సింధు, జీలం, చీనాబ్ నదుల జలాలను ప్రధానంగా పాకిస్తాన్ వినియోగించే విధంగా ఒప్పందం రూపొందించబడింది. ఇప్పుడు పాకిస్తాన్ ఎందుకు ఆందోళన చెందుతోంది అంటే పాకిస్తాన్ వ్యవసాయం, త్రాగునీరు, విద్యుత్ ఉత్పత్తిలో పెద్ద భాగం ఈ నదులపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే భారత్ ఈ ఒప్పందాన్ని నిలిపివేయడం లేదా నదీ జలాల వినియోగ విధానంలో మార్పులు చేయడం ఇస్లామాబాద్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. ఇప్పటికే పాకిస్తాన్కు చెందిన పలువురు మంత్రులు నీటి భద్రతకు ముప్పు ఏర్పడితే అవసరమైతే యుద్ధానికైనా వెళ్తామని హెచ్చరించారు. ఇక్కడ మన భారత్ వైఖరి ఏమిటి? భారత్ మాత్రం తన వైఖరిని స్పష్టంగా చెబుతోంది. ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశానికి సహకారం కొనసాగించడం సాధ్యం కాదని, రక్తం నీరు కలిసి ప్రవహించవు అనే సందేశాన్ని మళ్ళీ మళ్ళీ స్పష్టం చేస్తోంది. పానీ और खून भी एक साथ नहीं बह सकता. కేంద్ర ప్రభుత్వం కూడా పాకిస్తాన్కు వెళ్లే నీటి ప్రవాహాన్ని తగ్గించే అవకాశాలపై పని జరుగుతోందని ఇటీవల వెల్లడించింది. మరి సింధు జలాల అంశం 2 దేశాల మధ్య మరో పెద్ద దౌత్య సంక్షోభానికి దారితీస్తుందా? పాకిస్తాన్ హెచ్చరికలు కేవలం రాజకీయ వ్యాఖ్యలా, లేక నిజంగానే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందా? ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను తప్పకుండా ప్రెస్ చేయండి. జై హింద్.